హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాదినేని. గోదారి గట్టు పైన అలా పచ్చని పైళ్ళ మధ్య కూర్చొని చల్లని గాలి అలా తాకుతుంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్? అచ్చం అలానే గోదారి గట్టు పైన ట్రైలర్ చూసిన తర్వాత, ఆ సాంగ్స్ చూసిన తర్వాత అలా ఆ చల్లగాలి తాకినట్లు ఆ మ్యూజిక్ కంపోజిషన్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు మ్యూజిక్ కంపోజర్ నాగవంశీ గారున్నారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను సూపర్. మీరెట్లున్నారు? నేను బాగున్నాను. థాంక్ యూ సూపర్. సో మచ్. నేను ఇందాక చెప్పినట్టుగా హ్మ్. అదే ఫీల్‌లో అలా కొడుతుంటే ఎంత బావుందండి మ్యూజిక్ కంపోజిషన్. హ్మ్. సో, ఫస్ట్ దాని గురించి చెప్పండి. అసలు ఎలా ప్రాజెక్ట్‌కి ఇలా గెట్ ఇన్ అయ్యారు? సో, ఆ డైరెక్టర్ సుభాష్ గారు, నేను ఒక ఆల్‌మోస్ట్ ఒక 14-15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. హుహు. సో, షార్ట్ ఫిల్మ్స్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో, చాలా మందికి తెలిసుండొచ్చు. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్స్ చాలా పాపులర్. అవునవును. సో, ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ జూసి నేను మెసేజ్ చేశానండి. ఇట్లా కంపోజర్‌నండి. సో, నేను మీ షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని మెసేజ్ చేసినప్పుడు ఆయన యాహ్! అని ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేసాం మేము కలిసి. హ్మ్. 'క్లౌడ్-9' అనే షార్ట్ ఫిల్మ్. ఓకే. సో, ఆ షార్ట్ ఫిల్మ్‌కి వర్క్ చేసినప్పుడు సో, అట్లా కనెక్ట్ అయ్యాం. ఆయనకి బాగా నచ్చింది నేను చేసిన వర్క్. సో, అట్లా అప్పటినుంచి తర్వాత పెద్ద బ్రేక్ వచ్చి 2013లో 'పెళ్లి పుస్తకం' అని చెప్పొచ్చు. ఆ హ్మ్. షార్ట్ ఫిల్మ్ సాంగ్ చాలా పాపులర్. యాహ్! యాహ్! ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలా మంది వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌లో, అవును. తర్వాత వాళ్ళ మ్యారేజ్ డీవీడీస్‌లో వాడుతా ఉంటారు. సో, తర్వాత 'ప్రయాణం', 'పొజిషనెస్' అట్లా అన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి వర్క్ చేసినప్పుడు సో, ఆయన ప్రామిస్ చేశారనమాట. ఫ్యూచర్‌లో ఒకవేళ మూవీ చేస్తే మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని అట్లా అప్పుడు ప్రామిస్ చేశారు. ఓకే. అప్పుడే అప్పుడే ప్రామిస్ చేశారు. అయిపోయింది. యాహ్! సో, ఆ ఓకే. ప్రామిస్ ఇట్లా నిలబెట్టుకున్నారు. నైస్. సో, నైస్. దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ దిస్ ప్రాజెక్ట్. ఓకే. హ్మ్. కానీ షార్ట్ ఫిల్మ్స్‌కి మ్యూజిక్ కంపోజిషన్ చాలా అంటే డ్యూరేషన్ పరంగా చూసుకున్నా, హ్మ్. ఆ టైమ్ లైన్ ప్రకారం చూసుకున్నా వేరే ఉంటుంది. కానీ హ్మ్. మూవీ అంటే పెద్ద బాధ్యత. హ్మ్. సో, మిమ్మల్ని నమ్మి పెద్ద బాధ్యత మీ పైన పెట్టినప్పుడు, మీకు తీసుకున్నప్పుడు హ్మ్. ఎట్లా అనిపించింది? అంటే ఎలా మోసారు దాన్ని? యాహ్! సో, యాక్చువల్లీ అంటే నేను ప్రోగ్రామర్‌ని నేను కీబోర్డ్ ప్లేయర్‌ని యాక్చువల్‌గా. హుహు. సో, ఐ వర్క్ ఫర్ అరౌండ్ 60-70 పిక్చర్స్. హుహు. సో, అందులో చెప్పాలంటే 'పటాస్', 'సుప్రీమ్', సో 'రాజా ది గ్రేట్' ఇట్లాంటి మూవీస్. హ్మ్. రీసెంట్‌గా 'జీవి ప్రకాష్' ఆయనది 'సర్దార్' అనే మూవీ కూడా నేను కీబోర్డ్ ప్లేయర్‌గా వర్క్ చేశాను. ఓహ్! సో, వావ్! అట్లా నాకు అంటే మూవీస్‌కి వర్క్ చేసే ఎక్స్‌పీరియన్స్ అయితుంది. హుహు. సో, నాకంటే యాస్ ఎ కంపోజర్‌గా మాత్రం సో, ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. సో, ఆయనకి తెలుసు అంటే నేను చేయగలనని. సో, అట్లా. సో, హ్మ్. ప్రెషర్ అంటే కీబోర్డ్ ప్లేయర్‌గా ఎక్కువ ప్రెషర్ ఉండది. కంపోజర్‌గా మాత్రం కొంచెం ప్రెషర్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి ట్యూన్స్. సో, అందరికి నచ్చాలి. సో, హ్మ్. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సో, క్లీన్‌గా రావాలి. సో, అందరికి నచ్చాలి. ఆ ప్రెషర్ ఉంటది. కానీ బట్ సుభాష్ గారి దగ్గర ఏంటంటే ఆయన ఎక్కువ ప్రెషర్ చేయరు. హ్మ్. సో, మీరు నచ్చినట్టు చేయండి. మనం ఏదో వైరల్ కంటెంట్ కాదు మనం చేయాల్సింది. మనం జెన్యూన్‌గా చేద్దాం. సో, జెన్యూన్‌గా చేసినప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందని మనం నమ్ముతున్నాం కదా! ఎప్పటినుంచో. సో, అట్లనే చేసాం ఇన్ని రోజులు. సో, ఇప్పుడు కూడా అదే చేద్దామని అన్నారు. సో, అందుకనే ప్రెషర్ లేకుండా సో, హ్యాపీగా అయిపోయింది ఆ వర్క్ అంతా. ఓకే. హ్మ్. ఖచ్చితంగా జెన్యూనిటీ అయితే సాంగ్స్‌లో కానీ, హ్మ్. మ్యూజిక్‌లో కానీ ఖచ్చితంగా యాహ్! కనిపించింది. థాంక్ యూ. కానీ మీరు ఒక సాంగ్‌కి రీవర్షన్స్ ఏమన్నా ఇచ్చిన సాంగ్ ఏదన్నా ఉందా పర్టిక్యులర్‌గా మూవీలో? యాహ్! అండి. అయితే ఒక మూవీలో ఒక కోర్ ఎమోషనల్ పాయింట్ వచ్చే ఒక సీన్ ఉంటది టువర్డ్స్ ద ఎండింగ్. హుహు. సో, అది చాలా క్రూషియల్ సీన్ అనమాట. ఓకే. సో, ఆ సాంగ్‌కి మాత్రం చాలా రకాలుగా ట్రై చేసాం. సో, కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇది కాదు నేను అనుకున్న ఫీల్ అని అన్నారు సుభాష్ గారు. సో, హ్మ్. రకరకాల వెర్షన్స్ సో, ఆల్‌మోస్ట్ నాకు తెలిసి ఒక 7-8 వెర్షన్స్ చేసాం ట్యూన్స్. హ్మ్. సో, ఫైనల్లీ ఒక వెర్షన్ ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందన్నారు. సో, అది ఇంకా డెవలప్ చేసినప్పుడు సో, అది వచ్చింది. సో, కాలభైరవ్ గారు పాడారు. సో, ఆ హుహు. సాంగ్ రిలీజ్ అవుతుంది. అవునా? విన్నప్పుడు వినండి బావుంటది. మంచి ఓకే. ఎమోషనల్ సాంగ్ అది. ఓకే. హ్మ్. ఏది కొంచెం ఒక లైన్ అన్నా పాడొచ్చు. పాడొద్దేమో. పాడించండి. అప్పటికి అయిపోతది. మాకు సర్ప్రైజ్ కొంచెం సర్ప్రైజే కదా! ఎలాగో రిలీజ్ అవుతది కదా! ఒక్క లైన్. ఒక్క లైనా? ఓకే. సో, ఈ చిన్ని కథలో తరనానానననా గాయమంతా ప్రేమ వల్లేగా ఈ కైండ్‌లో ఉంటది. నాకు సారీ నాకు లిరిక్ ఏం పర్లేదు. మర్చిపోయాను. ఏం పర్లేదు. ఇట్స్ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కదా! నేను ఎక్కువ అడగలేను. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ యాహ్! చాలా. థాంక్ యూ. బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్‌లో హ్మ్. మీరు అంటే ఈ పొజిషన్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కీబోర్డ్ హ్మ్. రన్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ పొజిషన్‌లోకి రావడానికి చాలా హ్మ్. కష్టం ఉంటుంది ఆబ్వియస్లీ. యాహ్! యాహ్! సో, మీకెలా అనిపించింది ఈ కష్టం? అసలకి మీకు ఈ కెరియర్ చూజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది?
అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. మా ఫాదర్ మ్యూజిషియనే. సో ఆయన అవునా? ఫ్లూట్ ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. ఓకే. సో మాకు నేను వరంగల్ నుంచి. సో మాకు వరంగల్‌లో ఓన్ స్టూడియో ఉండింది. హుహు. సో చిన్నప్పటి నుంచి ఆ రికార్డింగ్స్ అవి చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మ్యూజిక్ అంటే ఒక ఒక కనెక్టివిటీ ఏర్పడింది. సో ఓకే. మ్యూజిక్ అంటే అప్పుడు బాగా ఇష్టం పెరిగిపోయింది. తర్వాత మెల్లగా అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ అయింది కదా! సో హ్మ్. హ్మ్. టెక్నాలజీ అంతా మారిపోయింది. తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. సో అవును. రికార్డింగ్ సాఫ్ట్‌వేర్స్ అవన్నీ వచ్చాయి. సో అది ఇంకా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది చూసినప్పుడు. హ్మ్. సో ఒకళ్ళే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా అంటే మన మైండ్‌లో ఉన్న ఐడియాస్ అన్నీ ఆహ్, క్రియేట్ చేసుకోవచ్చు అందులో. సో హ్మ్. అట్లాంటి చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే. సో సో మళ్ళీ ఇళయరాజా గారి పాటలు బాగా వింటుండేవాడిని. హుహు. సో రాజా గారి పాటలంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఆ తర్వాత తర్వాతొచ్చిన నెక్స్ట్ జనరేషన్ సెన్సేషన్ అని చెప్పొచ్చు 'రెహమాన్' గారు. హ్మ్. సో ఆయన వర్క్ విని సర్ప్రైజ్ అయ్యాను. సో అంటే ఒక కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ చేయడం. సో అవన్నీ ఎక్సైట్ చేసినాయి. సో అప్పుడు అనుకున్నా నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి చేయాలి ఏదో ఒకటి అని అనుకున్నా. యాహ్! నేను ఇప్పుడు మీరు మ్యూజిక్ చెప్పిన చేయాలనుకున్నా. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంది. కరెక్ట్. సో, అలా మీకు మీరు ఒక సిగ్నేచర్ పెట్టుకోవాలి అంటే ఏ జానర్‌ని మీరు ఫిక్స్ చేసుకుంటారు మీకు మీరు? అంటే సిగ్నేచర్ అది ఎక్స్‌పీరియన్స్ తోటే వస్తదండి. సో ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను కాబట్టి మేబీ స్లోగా వస్తది. హ్మ్. స్పెసిఫిక్ జానర్‌లో అంటే మెలోడీస్ ఇష్టం నాకు. ఎందుకంటే మెలోడీస్‌కి లాంజివిటీ ఉంటదని నమ్ముతా ఎక్కువ. హుహు. సో ఎందుకంటే మనం ఇవాళ రిలీజ్ అయిన ఒక సాంగ్ 10 ఇయర్స్ తర్వాత మెలోడీ వింటాం గానీ, ఆ బీట్ సాంగ్స్ అవన్నీ ఎక్కువ వినం. హ్మ్. సో మెలోడీ అనేది నాకు చాలా ఇష్టం. సో మా డైరెక్టర్ కూడా మెలోడీస్ అంటే ఇష్టం. హ్మ్. సో అట్లా అండి. అందుకే యాహ్! మాకు కూడా మెలోడీ మ్యాజిక్‌లా ఉంది సాంగ్స్ అన్నీ వింటున్నప్పుడు. థాంక్ యూ. సో, నాన్నగారు ఫ్లూట్ ప్లేయర్ అని చెప్పి అన్నారు కదా! కరెక్ట్. ఏమన్నా వర్క్ చేసారా ప్రీవియస్ మూవీస్ కానీ అలాగా? ఆయన మూవీస్‌కి వర్క్ చేయలేదండి. ఆయన అంటే ఆర్కెస్ట్రాస్ ఇవి కండక్ట్ చేసేవాళ్ళు. సో హుహు. ఆయన గవర్నమెంట్ టీచర్ అన్నమాట. హుహు. టీచర్ గానీ ఆయనకి మ్యూజిక్ అంటే బాగా ప్యాషన్ అన్నమాట. ఓకే. సో అట్లా ఆర్కెస్ట్రాస్ రన్ చేసేవాళ్ళు. స్టూడియోలో ఆల్బమ్స్ చిన్న చిన్న రీజనల్ ఫోక్ ఆల్బమ్స్ అవి ఉంటాయి కదా! హ్మ్. ప్లస్ డ్రామాస్‌కి, బ్యాలెస్‌కి అట్లాంటి వాటికి మ్యూజిక్ చేసేవాళ్ళు. నైస్. నాట్ నైస్. రిలేటెడ్ టు ఫిల్మ్. ఫిల్మ్. నాట్ ఈవెన్ ఇన్ యువర్ ఫిల్మా? లేదండి. లేదు. లేదా? అడిగారా మీరు నాన్నగారు ఇలా చేస్తున్నాను? లేదు ఆయన ఫుల్ హ్యాపీ ఫీల్ అయిండ్రు. హ్మ్. బట్ ఆయన ఈజ్ నౌ పారలైజ్డ్ అంటే సో ఆయన సారీ. చేయలేరు. సో అట్లా. ఓకే. ఓకే. చాలా ప్రౌడ్ అయ్యి ఉంటారు. యాహ్! యాహ్! అండ్ ఇప్పుడు మ్యూజిషియన్ మీరు చెప్పినట్లు హ్మ్. చాలా మందికి పారలెల్ జాబ్స్ ఉన్న తర్వాత హ్మ్. ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. హ్మ్. కంపోజింగ్ ఇట్స్ నాట్ లైక్ అ ప్రాపర్ జాబ్. ఒక ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వైస్ ఉంటుంది తప్ప అవును. టైమ్ లైన్‌లో మంత్స్ వైస్‌గా అట్లా ఏమి ఉండదు. ఉండదు. సో మంత్లీ పేమెంట్. హ్మ్. సో మీరు మిగతా టైమ్‌లో ఏం చేస్తూ ఉంటారు? లేదంటే మీకేమైనా పారలెల్ కెరియర్ ఉందా? పారలెల్ కెరీర్ ఏం లేదండి. ఎనీథింగ్ ఓన్లీ ఇన్ మ్యూజిక్. సో హ్మ్. నేనంటే వేరే వాళ్ళకి కూడా సాంగ్స్ చేసిస్తా ఉంటా. సో యూట్యూబ్ వాళ్ళకి హుహు. ప్రైవేట్ సాంగ్స్ గాని అచ్చా! యూట్యూబ్ సెన్సేషనా మీరు? ఓకే. సెన్సేషన్ కాదు గానీ సో ఓకే. వాళ్ళకి వర్క్ చేయడం ఫోక్ సాంగ్స్ లేకపోతే అట్లా ఓకే. వాళ్ళకి ఏదన్నా ఒక అట్లనే వేరే వాళ్ళకి కీబోర్డ్ చేసి ఇవ్వడం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ గాని, సాంగ్స్ గాని అట్లా. ఓకే. మీరు చేసినవి మేమింకా గమనించని సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా అలాగా యూట్యూబ్ సాంగ్స్? యూట్యూబ్‌లో అంటే నేను కీబోర్డ్ ప్లే చేసినవంటారా? అవును. నేను మీరు 'సుప్రీంలో' హ్మ్. 'వాలా వాలా టాక్సీ' వాళ్ళ సాంగ్ విన్నారా? సో అది హ్మ్. కీబోర్డ్స్ నేనే చేసింది ఆ సాంగ్. ఓకే. సో అదే 'సుప్రీం' మూవీలో 'ఆంజనేయుడు నీవాడు' అని ఒక సాంగ్ ఉంటది. సో ఆ ఓకే. సాంగ్ నేనే ప్రోగ్రామింగ్ చేసింది. హుహు. తర్వాత ఒకసారి విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా అది 'భజరే నందగోపాల హరి' అని ఒక సాంగ్ ఉంటది. చిత్ర గారు హ్మ్. పాడింది. ఓకే. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే. సో ఆ సాంగ్ నేనే కీబోర్డ్స్ చేశాను. ఓహ్! నైస్. సో అట్లా నైస్. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్. ఓకే. విన్నాము. ఇప్పుడు తెలుసుకుంటున్నాము. సో, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే మీరు చాలా వర్క్ చేశారు, చేస్తున్నారు కరెక్ట్. అండ్ కంపోజ్ కూడా చేస్తున్నారు. సో, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి అంటే మీరే చెప్పండి. ఎవరెవరితో వర్క్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం పిక్ చేసుకున్నారు? అంటే స్పెసిఫిక్‌గా అని చెప్పలేను. ఎవరి దగ్గర ఏమి నేర్చుకున్నా అని. సో నేను సాయి కార్తిక్ గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఆయనకి వర్క్ చేశాను. ఓకే. ఆల్‌మోస్ట్ ఆయనకొక 40-50 ఫిల్మ్స్ వర్క్ చేశాను. వావ్! తర్వాత అనూప్ గారికి ఒక 2, 3 మూవీస్ వర్క్ చేశాను. హుహు. తమిళ్‌లో వచ్చి 'జీవి ప్రకాష్' గారికి ఒక 1, 2 మూవీస్. తర్వాత హ్మ్. జస్టిన్ ప్రభాకర్ ఆయన ఉన్నారు కదా! హ్మ్. సో హ్మ్. ఆయనకు 1, 2 మూవీస్ అట్లా. సో అందరి దగ్గర సో డిఫరెంట్ స్టైల్స్ కదా వీళ్ళందరియి. అవును. సో అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి అట్లా అచ్చా ఇది ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లా బావుంటది. సో ఈ స్టైల్ ఇది బావుంటది.
సో అట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి సో అట్లా కొంచెం కొంచెం ఓకే. నేర్చుకున్నా. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ని లేదంటే డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి ఈ సాంగ్ ని ఇలా కూడా చేశారా అని మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్? అదే నేను 'వందే మాతరం' సాంగ్ విన్నప్పుడు చిన్నప్పుడు బాగా సర్ప్రైజ్ అయినా. ఏఆర్ రెహమాన్ గారి 'వందే మాతరం'. ఎందుకంటే అప్పటి వరకు మనం విన్న 'వందే మాతరం' వేరే కదా. అవును. సో అప్పుడు అంటే ఒక వెస్టర్న్ స్టైల్‌లో కూడా ఒక రాక్ బీట్, బ్యాండ్, సో దాని మీద కూడా ఒక రాక్ గిటార్స్ వీటన్నిటి మీద కూడా 'వందే మాతరం' సాంగ్ చేయొచ్చా అని షాక్ అయినా నేను. అది నైస్ ఎందుకంటే నైస్. ఇప్పటికీ ఆ సాంగ్ అంటే ఒక ఇది కదా మనకి. అవును. ఖచ్చితంగా. సో అట్లా. యెస్. సో ఈ 'గోదావరి గట్టు' పైన మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి? సో బిట్ సాంగ్స్ అన్ని కలిపి టోటల్ 7 అండి. 7 సాంగ్స్. 4 రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఇంకా 3 రిలీజ్ అవుతున్నాయి. ఓకే. ఓకే. సో అవన్నీ నేను చూసినవన్నీ కామ్ అండ్ కంపోజ్డ్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాయి వినడానికి. మాకింకా రాబోయేవి ఎలా ఉండబోతున్నాయి? ఒకటి యాక్చువల్‌గా మీరు మిస్ అయినట్టున్నారు. ఒకటి 'బ్రేకప్ యాంథమ్' అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయింది. ఓకే. అది కొంచెం మాస్ బీట్ Catchy. సాంగ్. అది కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో హీరో పాడే సిచ్యుయేషన్ అన్నమాట. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ 'నేను నా పల్లెటూరు' అనే సాంగ్ రిలీజ్ అవబోతుంది నాకు తెలిసి 19th అనుకుంటా. సో అది ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినట్టు కాలభైరవ్ గారు పాడిన ఒక సాంగ్. సో ఇంకొకటి ఒక మంచి డ్యూయెట్ సాంగ్ ఉంటుందన్నమాట. సో అది అరుణ మేరీ జార్జ్ అని ఒక మలయాళీ సింగర్ ట్రై చేసినాం ఫస్ట్ టైం. ఓహ్! ఓకే. సో ఇంకొక సింగర్ వచ్చి మనకి ఇక్కడే తెలుగులో బాగా పాపులర్ కళ్యాణ్ వసంత్ అని చాలా మంచి సింగర్. సో తనతో పాడించాం ఒక సాంగ్. ఓకే. సో ఈ 3 సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి. రిలీజ్‌కి ఉన్నాయి. నైస్ నైస్. సో ఈ కొత్త సాంగ్ రాబోతుంది అని చెప్పారు కదా. ఆ సాంగ్ గురించి ఎంత కష్టపడ్డారు? ఏంటి? ఆ సాంగ్ గురించి పర్టిక్యులర్‌గా చెప్పాలి అన్నారు కదా. అది ఎమోషనల్ సాంగ్ అనగా. Yes. సో అది ఒక కైండ్ ఆఫ్ ఒక చాలా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. సో మీరు పోస్టర్ చూసి ఉంటారు. సో మధ్యలో హీరోయిన్ ఉంటది. ఇటు జగపతి బాబు గారు, ఇటు సుమంత్ ఉంటారు. సో ఆబ్వియస్‌గా అర్థమైంది ఏంటంటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటది. లవ్, సో అది అర్థమైంటది. సో ఆ కైండ్ ఆఫ్ ఒక అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటది. సో చెప్పొచ్చో లేదో హీరోయిన్‌కి. సో అలాంటి సిచ్యువేషన్‌లో ఒక సాంగ్ రావాలి. సో ముగ్గురి పాయింట్ ఆఫ్ వ్యూస్ మీద ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ కాదు. సో సిచ్యువేషన్ తప్పు అన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ ఒక సాంగ్ చేయాలన్నప్పుడు సో అదే చెప్పినట్టు చాలా వర్షన్స్ ట్రై చేసినాం. సో ఇట్లా కాదు, ఇట్లా కాదని. సో ఎట్ లాస్ట్ ఒక 8th వర్షన్ అనుకుంటా. సో అది ఓకే అయింది. ఓకే. ఇందాక చెప్పింది 8th వర్షన్ ఫిక్స్ అయింది ఈ సాంగ్ గురించేనా? టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఏంటండి? అది ఎందుకు కష్టమైంది? ఈ చిన్ని కథలో అని. ఓకే. ఆ సాంగ్. ఓకే. సో ఎందుకంత కష్టం అయిపోయింది? అది అంటే సాడ్ అని కాదు సిచ్యువేషన్ ఆయన చెప్పడం. అలా అని ఎట్లా అది అంటే చెప్తే మేబీ స్టోరీ రివీల్ అయిపోతదా? స్టోరీ బాగా ఇంటర్లింక్డ్ అది. సో బాగా కోర్ పాయింట్ అని చెప్పింది కదా మూవీలో. ఒక అంటే ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో అక్కడ వచ్చే సిచ్యువేషన్ అన్నమాట. సో అది సాడ్ అంటే సాడ్ లాగా కూడా ఉండద్దు అన్నట్టుంటది. ప్లస్ న్యూట్రల్ గా ఉండాలి. సో ఎవరిది తప్పు కాదు, అలా అని ఎవరు కరెక్ట్ కూడా కాదు అన్నట్టు. సో మేబీ సో ప్రేమను సో బ్లేమ్ అంతా ప్రేమ మీద వేసి ప్రేమ నీదే తప్పు అన్నట్టు ఒక సాంగ్. సో అందుకని కొంచెం కష్టమైంది. నైస్ నైస్. ఇప్పటి వరకు గోదావరి లేదంటే ఈస్ట్ గోదావరి ఆ సైట్స్ తీసిన ఏ సాంగ్ అయినా సరే రిజిస్టర్ అయిపోయాయి జనాలందరికి. ఇప్పుడు గోదావరి గట్టు పైన అంటే మనకి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, అదే టైటిల్ గా వచ్చింది అంటే ఇంకెంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో దాని ప్రెషర్ అంటే అమ్మో ఈ టైప్ లో ఇచ్చారు అలాంటి ఏమన్నా అనిపించిందా? ఫస్ట్ మనకంటే గోదావరి అనే ఉంటేనే హిట్ అని చాలా సెంటిమెంట్ మనకి తెలుగు ఫిలిమ్స్ లో. సో నేను అదే ఇందాక చెప్పినట్టే అండి, సుభాష్ గారి దగ్గర ఎప్పుడు ప్రెషర్ ఉండదు. సో మేము అంటే ఆయనకి మెలడీస్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఆయన అంటే మ్యూజిక్ ని బాగా రెస్పెక్ట్ చేస్తారు. మేము మళ్ళీ ఇంకా ప్రతిదీ వి యూజ్డ్ లైవ్ అండి, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆన్ లొకేషన్ లో లైవ్ గా యూజ్ చేశారా? రికార్డింగ్ నేను చెన్నైకి వెళ్ళి మేము చెన్నైలో వైలెన్ సెక్షన్ అంటారు కదా, ఒక 20 piece వైలెన్ సెక్షన్ రికార్డ్ చేసాము. ప్లస్ ఇంకా నాదస్వరం అని, దిల్రుబా అని, తర్వాత సితార్, సరోద్ అని, ఇంకా గిటార్స్, కోరస్ అని. సో అంటే సాంగ్ కి ఎంత వాల్యూ యాడ్ అవ్వచ్చో దానివల్ల సో అవన్నీ మేము చేసామండి. సో మళ్ళీ ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు దానికి, ఎందుకంటే లైవ్ అనేది కాస్ట్లీ. సో చాలా కాస్ట్ పడుతుంది. బట్ స్టిల్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ, మేము మా అందరిది ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ సో ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. మాకు ఏం నీడ్ ఉందో సో అది ఇచ్చారు.
సో దానివల్ల మీరు అంటున్నారు కదా బాగుంది వినడానికి అని. బాగుంది బాగుంది. ఎందుకు బాగుందంటే సో ఇదంతా రీజన్ అనమాట. సో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, సో దానివల్ల ఆ బ్యూటీ యాడ్ అవుతుంది. సో అట్లా. ఓకే. నైస్. సో అంటే ఇటు సైడ్ ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్‌ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ టోన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గోదావరి గట్టు పైన అన్నారు అంటే మొత్తం ఈస్ట్ సైడ్ అని చెప్పేసి ఈజీగానే తెలిసిపోతుంది. అవును. సో ఆ ప్లేస్‌లో యూజ్ చేసేవి కానీ, ఆ ప్లేస్‌ని స్పెసిఫిక్‌గా రిప్రజెంట్ చేసే కానీ ఏమన్నా ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేసారా? మీరు చూడు చూడు ఈ సాంగ్ వింటే ఒక సన్నాయి బిట్ అంటారు. అది యాక్చువల్లీ నాదస్వరం దాని పేరు, ఇన్స్ట్రుమెంట్ పేరు. ఓకే. ఓకే. సో దానివల్ల ఒక రూరల్ ఫీల్ వస్తదనమాట. ఓకే. సో అంటే చాలా అంటే పాపులర్ ఇన్స్ట్రుమెంట్. చాలా మనం ఫోక్ సాంగ్స్ లో అవునవును. వింటా ఉంటాం నాదస్వరం అనే ఇన్స్ట్రుమెంట్. పెళ్ళిళ్ళలో వింటూ అవును, ఉంటాము. కరెక్ట్. మనం సన్నాయి అంటాం. అవును. దాని ఒరిజినల్ నేమ్ నాదస్వరం. హ్మ్. సో ఫ్లూట్ కూడా అంటే మనకు చాలా తెలిసిన ఇన్స్ట్రుమెంట్. సో ఫ్లూట్ వింటే ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతా ఉంటుంది. ఆ స్టైల్ అంటే ప్లేయింగ్ చేసే స్టైల్ ని బట్టి. ఓకే. సో ఆ ట్యూన్స్ ఆయన మేబీ ఆ సుభాష్ గారు సెలెక్ట్ చేసుకున్న ట్యూన్స్ వల్ల సో వినగానే మీకు మేబీ ఆ ఫీల్ వచ్చి ఉంటుంది. నైస్ నైస్. సో జీవి ప్రకాష్ గారి దగ్గర వర్క్ చేశానన్నారు, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశానన్నారు. సో జీవి ప్రకాష్ గురించి మాట్లాడాలి అంటే ఆయన ఏఆర్ రెహమాన్ గారి మేనల్లుడాయే, వాళ్ళ మామ్ కూడా సింగర్. సో వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ జడ్జిమెంటల్ మైండ్ ఉంటుంది మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. సో ఆయన మీకు ఇది చేయండి అది చేయండి అలాంటి ఏమన్నా సజెస్ట్ చేసేవాళ్ళ? జీవి ప్రకాష్ గారి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుందండి. సో ఆయన ఒక కంపోజింగ్ ట్రాక్ వాయించేస్తారు ఫస్ట్. సో ఆయనకు వర్క్ చేసి నేను సర్దార్ మూవీ అని చెప్పిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో థీమ్స్ అన్ని ఆయన వీడియో చూస్తా ఒక సింగిల్ రన్ లో ప్లే చేసి పంపించేస్తారు. సో ఇది వాళ్ళకి ఇవ్వండి, ఇది వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళు వర్క్ చేస్తారని. సో నేను అది పంపించినప్పుడు అది నేను మళ్ళీ ప్లే చేసి పంపించిన తర్వాత ఆయన కరెక్షన్స్ అనిపించి చెప్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్ కొంచెం ఇంకా వేరే ఉంటే బాగుంటుంది. సో మేబీ ఈ నోట్స్ కాకుండా ఇంకొంచెం చేంజ్ చేస్తే బెటర్ ఉంటుందని. సో వాళ్ళ ఇంజనీర్ ఉంటారు యెహోవాసన్ అని. సో ఆయనకు చెప్తే ఆయన మీడియేట్ చేస్తూ ఉంటారు. సో అట్లా. ఓకే. సో ఇప్పుడున్న ఆడియన్స్ కి వాళ్ళ మ్యూజిక్ టేస్ట్ మారిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు 90s ఉన్నారు, 80s ఉన్నారు, జెన్జీస్ ఉన్నారు. సో అందరినీ ఈక్వల్ అంటే అందరికి నచ్చే విధంగా చేయాలి. సో అప్పుడు ఈ ట్యూన్ అయితే ఇదివరకు వాళ్ళకి నచ్చేది, ఇప్పుడు అలాంటిది ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? యా అండి, అంటే టేస్ట్ మారుతా ఉంది కదా. ఎందుకంటే చాలా మందికి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, హ్యారీ జయరాజ్ తెలియదు చాలా మందికి. ఆయన సాంగ్స్ చాలా తెలుసు. అయ్యో, మీకు తెలుసు కాబట్టి. చాలా మంది ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి చెప్తే ఐ డోంట్ నో అది అని అంటారు. సో వాళ్ళ పాటలు చెప్తే ఇప్పుడు ఒక మారు కలిసినందంటే ఐ నో దట్ సాంగ్ అంటారు. సో అట్లా ఇప్పుడు ఇవి వినడం ఏంటంతా ఒక కైండ్ ఆఫ్ వేరే, ఇప్పుడు పాప్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది. సో ఇంకా కొరియన్ మ్యూజిక్ ఇదేదో అంటున్నారు కదా. సో కే పాప్ ఫ్యాన్స్ అయిన చాలా మంది. బట్ నేను నమ్మేది ఏంటంటే మెలడీ మాత్రం టైమ్లెస్ అండి కదా. ఇప్పుడు మనం ఈ రోజు కూడా ఇప్పుడు మనం రాజా గారి పాటలు వింటే ఎందుకు ఆ ఫీల్ ఇంకా ఫ్రెష్ గా ఉంది. కమ్మని ఈ ప్రేమ లేఖ ఎందుకు ఫ్రెష్ ఉందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మెలడీ. బట్ అందరికీ మ్యూచువల్ గా మాత్రం మెలడీస్ మాత్రం వింటూనే ఉంటారని అనుకుంటున్నాను. అంటే మేబీ అంటే వినే స్టైల్ మారచ్చు అంటే, బట్ మెలడీస్ మాత్రం వింటారు, ఎప్పటికీ వింటూనే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఎలాగా ఐ మీన్ ఆడియన్స్ మీ మ్యూజిక్ ని ఎలా జడ్జ్ చేస్తారో మీరు కూడా ఆడియన్స్ ని జడ్జ్ చేసి ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ దించాలి అని చెప్పేసి మీరేమన్నా అనుకుని దించిన మ్యూజిక్ ఉందా? యా లేదండి, అంటే మనం జడ్జ్ చేయగలిగితే అందరూ హిట్ సాంగ్స్ చేస్తారు కదా. ఇది నచ్చుతుంది ఖచ్చితంగా తెలిసినప్పుడు అట్లనే చేస్తాం కదా. బట్ అంటే ఆల్బమ్ వరకు ఓకే అట్లా. బట్ మూవీకి సిచ్యువేషనల్ ఉంటుంది కదా సాంగ్స్ అనేది. సో సిచ్యువేషనల్ గా ఏది కరెక్ట్ అనిపిస్తుందో సో అది మళ్ళీ డైరెక్టర్ గారికి నచ్చాలి, సో ఇట్లా ఉంటాయి ప్రొడ్యూసర్ కి నచ్చాలి. సో ఇట్లా మళ్ళీ ఇంకా సో అన్ని చాలా పాయింట్స్ ఉంటాయి కదా కన్సిడర్ చేయాల్సినవి. సో అట్లా. ఓకే ఓకే. మీరు ఇన్స్ట్రుమెంట్స్ ని కానీ తర్వాత మీ టీమ్ గురించి చెప్పండి, ఎంత మంది వర్క్ చేశారు ఏంటి అది? యా అంటే కీబోర్డ్ నేనే చేశానండి మొత్తం ప్రాజెక్ట్ కి. సో మిగతా వర్క్ చేసిన వాళ్ళంటే అరుణ్ చిలువేరు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను చాలా మంచి గిటారిస్ట్. తను కంపోజర్ కూడా. ఒకే ఒక లోకం అనే సాంగ్ మీరు వింటారు సిద్ శ్రీరామ్ది. సో ఆ కంపోజర్ సో అరుణ్, సో తను నాకు ఫ్రెండ్ అనమాట. సో మేమిద్దరం వరంగల్ నుంచి వచ్చాము. సో తను నాకు గిటార్స్ ప్లే చేస్తారు. ఇంకా చెన్నైలో చెప్పిన 20 పీస్ ఆర్కెస్ట్రా వాళ్ళు థామస్ గారని ఆయన కండక్ట్ చేశారు. సో ఆయన ఈజ్ లైక్ మై గురు. సో ఆయన దగ్గరుండి కండక్ట్ చేశారు. సో ఇంకా చాలా మంది ఉన్నారండి అట్లా. నాదస్వరం బాలా గారు అని
సో ఆయన కాంతార ప్లే చేసింది ఆయన యాక్చువల్గా ఆ నాదస్వరం బిట్ వినుంటారు అవునా? అది మెయిన్ ఆయన ప్లే చేసింది బిట్. అబ్బా ఇవి వింటేనే గూస్ బంప్స్ Yeah. వస్తాయండి. సో ఆ సేమ్ మ్యూజిషియన్ ప్లే చేసింది. ఓకే. తర్వాత షహనాయ్ వచ్చి బాలేష్ గారు బాలేష్ గారు పద్మశ్రీ అవార్డు విన్నర్. సో ఇండియాలో నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ షహనాయ్ ప్లేయర్స్ మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళలో. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకి రెహమాన్ గారికి కూడా ఆయన ప్లే చేస్తూ ఉంటారు. సో అట్లా సరోజా అమ్మ, దిల్రుబా అని ఒక చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. మీరు అంటే దిల్రుబా వింటే రాజస్థాన్ ఫీల్ వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఒక ఫోక్ ఇన్స్ట్రుమెంట్ అనొచ్చు, బట్ క్లాసికల్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. దాన్ని ఎట్లా చెప్పాలంటే సితార్ ఫ్రెట్ అంటారు దాన్ని, సితార్ బోర్డ్ ఉంటుంది, బట్ ప్లే చేయడం ఒక బోతో ప్లే చేస్తారు. సో దానివల్ల వైలిన్ కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వస్తుంది మీకు. సో బౌడ్ ఇన్స్ట్రుమెంట్ అది. సో అట్లా ఇంకా వైలిన్ శాండిలియా చాలా మంది తెలుసు, తను పాపులర్ వైలిన్ ప్లేయర్. సో తను ప్లే చేశాడు. సో అట్లా అండి, చాలా పెద్ద టీమ్, చాలా పెద్ద రినోవెడ్ టీమ్ నే యూస్ చేశారు. ఎందుకంటే మాకు ఎప్పుడు కానీ సుభాష్ గారు అంటారు ఈ బెస్ట్ తీసుకురండి మనం, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్ గా మంచి ప్లేయర్స్ ఉంటే మనకు మ్యూజిక్ కూడా బాగుంటది. సో అది మనకి యాడ్ అవుతుంది, వాల్యూ యాడ్ అవుతుంది. సుభాష్ గారు మీరు ఇలా చెప్పంగానే నో కాంప్రమైజ్, బెస్ట్ సాంగ్స్, బెస్ట్ సాంగ్స్, గివ్ బెస్ట్ సాంగ్స్. చాలా ఇష్టం సుభాష్ గారికి మ్యూజిక్ అంటే. ఆయన మణిశర్మ గారికి పెద్ద ఫ్యాన్. అవునా? సో మేము ఫోన్ మాట్లాడినప్పుడల్లా కన్వర్సేషన్ ఒక 1 hour 2 hours అట్లా వెళ్తూనే ఉంటది. ఈ మురారిలో ఈ బీజం బాగుంటది కదా, ఇక్కడ ఈ ఫ్లూట్ పీస్ ఎంత బాగుంటుంది. సో ఆయనకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెలుసు, ఇక్కడ ఆయన సితార్ వేసిన ఎంత బాగుంటుంది. సో ఇట్లా మేము డిస్కస్ చేసుకుంటా ఉండేది. షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి కూడా మేము అనుకునేది, ఎందుకు అంటే హాలీవుడ్ మూవీస్ ఆయనకు బాగా ఇష్టం. ఈ సౌండ్ చూడండి ఎంత బాగుంటది, ఇట్లా ఎట్లా ఇంత బాగుంటది అన్నప్పుడు నేను చెప్పేవాడిని, అది లైవ్ స్ట్రింగ్ సెక్షన్ అండి, ఆ వైలెన్స్ అట్లా లైవ్ తీసుకుంటే సౌండ్ చాలా బాగా వస్తుంది. మనకు మణిశర్మ గారు వాడతారు, రాజా గారు వాడతారు, ఇట్లా రెహమాన్ గారు, హ్యారిజర్ వీళ్ళందరూ వాడుతుండే, అందుకే ఆ సౌండ్ చూడండి అంత బాగుంటుంది అన్నప్పుడు, అయితే మనం సినిమా చేసినప్పుడు మనం కూడా వాడదామండి అంటే చెప్పారు. అది కాస్ట్లీ అంటే అది మనం బేర్ చేయాలంటే లేదండి నేను చూసుకుంటా అని. సో ప్రొడ్యూసర్ని ఒప్పించింది కూడా సుభాష్ గారే. సో ఇట్లా ఇవన్నీ యాడ్ చేద్దాం మనం, చేస్తే బాగుంటుంది అని. సో ఆ లైవ్స్ అన్ని రావడానికి కూడా కారణం డైరెక్టర్ అని చెప్పాలి. అచ్చా. అమ్మో, ఇంత మ్యూజిక్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో చాలా కష్టమైపోతుంది కదండి. అంటే ఇప్పుడు నార్మల్ గా కామన్ వాళ్ళు కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే వింటారు, వినసొంపుగా ఉందా లేదా చూస్తారు, ఆస్వాదించామా లేదా అది చెప్తారు, ఆ ఫీల్ గురించి మాత్రమే చెప్తారు. వేరే మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్ కొంచెం ఎక్కువ అయింది, ఈ నోట్ కొంచెం తక్కువ అయింది. సుభాష్ గారు అన్ని ఇన్స్ట్రుమెంట్ పేర్లు చెప్తారా, ఇది బాగుంది, గిటార్ ఇక్కడ వేసిన బాగుంది, ఆ ఫ్లూట్ బిట్ వేసింది కదా అక్కడ అది బాగుంది అని చెప్తారు. కానీ బట్ ఆయన ఎప్పుడు అంటే ఏది అంటే ఆయన చెప్తారు, నాకు మ్యూజిక్ వినడం వచ్చండి, నాకేం రాదు, నేను బాగా జడ్జ్ చేసే అంత కాదు, కానీ నాకు నచ్చిందో లేదో చెప్తా అంటారు. ఇప్పుడు ఆయన కరెక్షన్ ఏమైనా చెప్పినా కానీ నేను బాగలేదని చెప్పట్లేదు, నాకెందుకు నా మనసుకి అనిపించలేదు అంత, కొంచెం ఏదైనా మారుస్తారా, ఇదేమైనా మనం చేంజ్ చేయొచ్చా, ఇంకోలాగా ట్రై చేయొచ్చా అని అంటారు. ఓకే. సో మీరు సుభాష్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఆయనేమో మణిశర్మ గారి ఫ్యాన్ అంటున్నారు, మీరేమో ఇళయరాజా గారి గురించే మనకి టాపిక్ నడుస్తుంది కాబట్టి మీరిద్దరు కలిసి వెళ్తే ఎవరి ప్లే లిస్ట్ ప్లే అవుతుంది కార్లో? అట్లా లేదండి, ఎనీథింగ్ మెలడీ ప్లే అవుతుంది. ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఎవరి కార్ అయితే వాళ్ళు పాటలు వింటారంటారా? మణిశర్మ గారు కూడా ఇళయరాజా గారి ఫ్యాన్, సో ప్రాబ్లం లేదు, ఏ పాటలు పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకే. మీరు ఎక్కువగా అంటే కమ్మని పాడారు, అది ఓకే. బాగా వినే సాంగ్ ఏంటి మీరు లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు లేదంటే జర్నీ చేస్తున్నప్పుడు? బేసిక్ గా జర్నీ చేసినప్పుడు నాకెందుకో హ్యారిజర్ సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి నాకు, ఎందుకంటే గజనీ సాంగ్స్ కానీ, సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్స్ ఎంత మంచి ఆల్బమ్. సో అట్లాంటి సాంగ్స్ వినడం నాకు ఇష్టం. ఎంత వాడు కానీ, అజిత్ సినిమా ఎంత మంచి పాటలు. సో హ్యారిజర్ ప్లేలిస్ట్ ఎందుకు ఆ వైబ్ అనిపిస్తుంది, జర్నీ కరెక్ట్ అనిపిస్తుంది. మళ్ళీ మనము నన్నే చూస్తూ ఇట్లాంటి సాంగ్స్ అన్ని ప్రాపర్ ఒక జర్నీ బేస్డ్ వైబ్ అనిపిస్తాయి ఆ పాటలు. సో అట్లా. ఓకే. ఇప్పుడు మాకు ఎలాగో మీ సాంగ్స్ అన్ని జర్నీ బేస్డ్ సాంగ్స్ కాబట్టి మాకు కూడా క్యూరియస్ ఉంటుంది, వీళ్ళు ఏం సాంగ్స్ వింటారు అని చెప్పి.
సో ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏఐ కానీ లేదంటే ఇలా రీప్లేస్ చేసేవి చాలా వచ్చాయి. ఇప్పుడు Correct. కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చాయి. ఆ కొత్త అంటే ఇప్పుడు అనిరుద్ధ్ కానీ, తమన్ కానీ, తర్వాత ఎవరైనా సరే చాలా ఓపెన్ గా కూడా చెప్తున్నారు వి యూస్డ్ దిస్ అని చెప్పేసి. ఇప్పుడు తమిళ్లో అయితే వాళ్ళ మ్యూజిక్ అదంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మాస్ టు క్లాస్ ఇలా వస్తుంది అనమాట ఆ గ్రాఫ్. సో వాళ్ళు ఏఐని కూడా యూస్ చేస్తూనే చేసామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. సో మీ వర్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఏఐ విల్ రీప్లేస్ ద జాబ్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ కంపోజర్స్, లేకపోతే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అని మీరు అనుకుంటున్నారు? విల్ ఇట్ హెల్ప్? సో అది ఎట్లా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే కొత్త టెక్నాలజీ అండి. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంచెం లాస్ ఉంటుంది. సో అంటే మనం ఎట్లా వాడతాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలుసు ప్రీవియస్గా ఫిలిమ్స్ నెగిటివ్ మీద చేసేవాళ్ళు. సో నెగిటివ్ మీద షూట్ చేసినప్పుడు ఏంటి, అది ప్రాసెస్ చేయడానికి కలర్ ల్యాబ్స్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. సో ఇప్పుడు ఏంటి, డిజిటల్ వచ్చినాక మనం హార్డ్ డిస్క్ లో రికార్డ్ అయిపోతుంది. సో చిన్న చిన్న SD కార్డ్స్ లో కూడా చిప్స్ లో రికార్డ్ అయిపోతుంది. సో దానివల్ల సో ఇది రావడం వల్లే నష్టం అని అనుకోలేం కదా. సో ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నాలజీస్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటా ఉండాలి. సో దాన్ని ఎట్లా బెటర్ గా చేయాలనేది ఇంపార్టెంట్, లాస్ ఎక్కువ లేకుండా. ఇప్పుడు మనం చూస్తే ఏఐలో చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకు ఒక విజువల్ కూడా వచ్చేస్తుంది. అవును. సో దానివల్ల గ్రాఫిక్ డిజైనర్స్ కి జాబ్ లేకుండా పోతా అనుకుంటే రాంగే. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఏఐలో చేసింది మరీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఎప్పుడు కానీ చిన్న చిన్న ఇన్పర్ఫెక్షన్స్ మనం మనిషి చేస్తే హ్యూమన్ టచ్ అంటారు కదా, హ్యూమన్ టచ్ ఎప్పుడు కానీ చిన్న చిన్న ఇన్పర్ఫెక్షన్స్, అదే అందం. ఏ అనేది మరీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఆ హ్యూమన్ టచ్ అందులో ఎప్పుడు కనబడట్లేదు. సో ఆ హ్యూమన్ టచ్ రానంత వరకు ఏ ఎప్పుడు మనిషిని రీప్లేస్ చేయలేదు. సో ఎట్లనో ఏ అనేది మనిషి కాదు కాబట్టి సో ఎప్పుడు ప్రాబ్లం లేదు అంటే ఇది నా ఒపీనియన్. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నాకు తెలిసి మేము కూడా లిజనర్స్ గా చూసుకున్నట్లయితే లేదు. కానీ ఇప్పుడు టోటల్ సాంగ్ వినేది దాంట్లో ఒక పోర్షన్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఒక సాంగ్ చేశారు, ఆ సాంగ్ లో ఒక పోర్షన్ లో ఏఐ యూజ్ చేస్తే మాకు చాలా కష్టం అయిపోతుంది రికగ్నైజ్ చేయడం. మాకు హోల్ సాంగ్ ఇష్టం, దీన్ని బేస్ చేసుకొని వీ కెనాట్ జడ్జ్. సో అలానే ఆ టెక్నిక్ నే, ఆ స్ట్రాటజీనే మ్యూజిక్ కంపోజర్స్ ఫాలో అవుతూ సాంగ్ అంతా పాడి ఒక క్యాచీగా ఉండటం కోసం ఏఐని యూజ్ చేస్తున్నారు ఒక పోర్షన్. మీరు నేను చెప్పేది అర్థమవుతుంది. సో అలా అయితే నేను అనుకుంటున్నాను, ఓకే చాలా మంది ఇప్పుడు బ్యాండ్స్ కానీ లేదంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు అన్నట్టు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ ఏఐ మనకి సరిపోతుంది, క్యాచీ ట్యూన్ ఒకటి పెడితే జెన్జీకి కూడా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అని అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్. అదే అంటే కంప్లీట్ గా అయితే రీప్లేస్ చేయలేదు. సో మనం ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, మీకు ఐడియా ఉండొచ్చు. మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ సాంగ్ డైరెక్ట్ జనరేట్ అయిపోతుంది. అవును, వేరే వినడానికి చాలా రోబోటిక్ గా, ఒక కైండ్ ఆఫ్ అంటే ఎమోషన్లెస్ గా అనిపిస్తుంది. సో ఎప్పుడు కానీ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ హ్యూమన్ టచ్ మిస్సింగ్ అనమాట ఇప్పుడు కానీ ఏ మ్యూజిక్ లో. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా వాడు చాలా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ అది చేయాల్సింది కూడా మనిషే కదా మళ్ళీ. ప్రాంప్ట్స్ ఇవ్వాల్సింది మనిషి, అది ఇంకా దాన్ని ఇంకా బెటర్ గా చేయాల్సింది కూడా మనిషే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చేశానండి, నచ్చలేదు నాకు. నాకేంటంటే దీనికే చేశారా వేరే ఏదైనా ప్రాజెక్ట్? మామూలు ఒకసారి ఎందుకు టైం పాస్ అసలు ఏంది అందరూ అంటున్నారు కదా అని ట్రై చేశాను. నాకు మరీ అది ఆర్టిఫిషియల్ అనిపించింది, సో ఎమోషనలెస్ గా అనిపించింది. నాకేంటంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే కంప్లీట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ, అది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు. నేను ప్రతిదీ నేను క్రియేట్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అండి. సో అది అనమాట. సో నాకు అట్లనే అలవాటు చిన్నప్పటి నుంచి. సో మ్యూజిక్ లో కూడా అంతే, నేను క్రియేట్ చేసింది మాత్రమే నాకు నచ్చుతుంది. ఆఫ్ కోర్స్ అంతే ఉంటుంది, వర్క్ వైజ్ కదా మనమంతా. సో ఇప్పుడు కొత్త సినిమాలు చాలా వస్తున్నాయి, కొత్త పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఆ పెద్ద సినిమాల్లో కూడా పెద్ద మ్యూజిక్ కంపోజర్సే ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఆ ప్లేస్ కి తగ్గట్టు లేదంటే ఆ ట్యూన్ ని చాలా డిఫరెంట్ వర్షన్స్ చేస్తూ వస్తున్నారు. నిన్న పెద్ద సాంగ్స్ చూసే ఉంటారు, రై రై రారా కానీ లేదంటే చిక్రీ సాంగ్ కానీ చూస్తే చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీకు ఏం గమనించారు ఆ సాంగ్స్ నుంచి? మేము గమనించింది అంటే ఏం చెప్తారు? అట్లా లేదండి, అంటే అందరూ నేను లిజనర్ కాబట్టి. మీరు క్వాలిఫైడ్ లిజనర్, మేము ఇంకా జస్ట్ లిజనర్స్. ఇప్పుడు అట్లా ఏం క్వాలిఫైడ్ లిజనర్ అట్లా ఉండదు. కంపోజర్స్ ఆర్ క్వాలిఫైడ్ లిజనర్స్. బట్ ఏంటంటే రెహమాన్ గారు కమర్షియల్ గా చేసినట్టు అనిపించింది. ఆయన స్టైల్ జనరల్ గా ఈ మెలడీస్ ఇది కదా. సో మనకు తెలుగులో అంటే రామ్ చరణ్ గారి
అట్లాంటి ఒక కమర్షియల్ సినిమాకి ఈయన చాలా కమర్షియల్ గా చేసింది అనిపించింది. సో అది నేను బాగా ఎంజాయ్ చేసాను వినేటప్పుడు. హుహుహు. ఏమన్నా కొత్తగా అనిపించిందా? అంటే ఈ మధ్య కాలంలో అసలు 'పెద్ది' రిలీజ్ కొంచెం లేట్ అవ్వడానికి రీజన్ కూడా ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయడం కోసం, క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వడం కోసం కొంచెం డిలే అయింది అని చెప్పేసి అంటున్నారు. సో, అంత డిలే మ్యూజిక్ కంపోజర్స్ తీసుకుంటున్నారు అంటే ఎలా ఉంటుంది? అసలు ఏం చేస్తారు అని ఇంట్రెస్ట్. అది అది డిపెండింగ్ ఆన్ ద కంపోజర్ అండి. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు మేబీ. అంటే మనం అక్కడ లేము కాబట్టి మనకు తెలియదు ఎందుకు లేట్ అవుతుంది. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ క్వాలిటీ కోసం అండి ఎప్పుడైనా అందరి తాపత్రయం అంటారు కదా. సో బెటర్గా ఉండాలనే అప్పుడప్పుడు సో దానివల్ల లేట్ అవుతుంది. హ్మ్. సో మనం ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నేను షాక్ అయినా. పెద్ది అంత అంటే ఒక కైండ్ ఆఫ్ కొత్త అప్రోచ్ అనిపించింది నాకు ఏఆర్ రెహమాన్ గారి అసలు. హ్మ్. సో అరే భలే ఉన్నది అనిపించింది. సో అట్లా బెటర్మెంట్ కోసమే ఎప్పుడు కానీ కొంచెం డిలేస్ అవ్వచ్చు అంతే. సింపుల్ గా Okay. ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్స్ ఫాలో అయ్యే ఒక ఫార్ములా ఏంటి ఓకే. ఒక మూవీకి? సో అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆల్బమ్ అనుకోండి. సో ఇప్పుడు సాయి అభ్యంకర్ ఉన్నారు. అవును. ఆయన పర్సనల్ ఆల్బమ్స్ చేస్తున్నారు. హ్మ్. సో ఒక డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు కదా. హ్మ్. సో ఇప్పుడు అది మూవీ కోసం కాదు కదా. అవును. మూవీ album అన్నప్పుడు album. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ అవుతాయి. హ్మ్. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్ ఉండాలి. హ్మ్. సో మళ్ళీ ప్రొడ్యూసర్ కి నచ్చాలి, డైరెక్టర్ కి నచ్చాలి, హీరోకి నచ్చాలి. నేను చెప్పేది కమర్షియల్ సినిమాస్ కి పెద్ద స్కేల్ కి వెళ్ళే కొద్దీ సో ఇవన్నీ ఫిల్టర్ అయినాక ఆ సాంగ్ బయటకు వస్తుంది. మళ్ళీ ప్లస్ పెద్ద సినిమా అనుకోండి ఖచ్చితంగా హిట్ సాంగే కావాలి. హ్మ్. సో ఇన్ని చెక్ చేసుకున్నప్పుడు ఒక అంటే మనము నేను చెప్పేది ఏంటంటే ఫార్ములా. ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు సినిమాలకి. ఆల్బమ్ సాంగ్స్ కైండ్ ఆఫ్ సాంగ్స్ మన సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఖచ్చితంగా కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ గానే సాంగ్ ఉండాలి. ఓకే. మళ్ళీ అందరికి ఈయనగానే ఇన్స్టెంట్ గా నచ్చాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ సో ఒక పర్టికులర్ ఫార్ములా అంటూ ఉండదండి. ఇప్పుడైతే కమర్షియల్ సినిమాకి హిట్ సాంగ్సే కావాలి, హిట్ అయ్యే సాంగ్ కావాలి. అది ఎలా తెలుస్తుంది? అదే తెలియదు. నేను ఇందాక చెప్పాను కదా ఏది హిట్ అవుతుందని తెలిస్తే అవే చేస్తాం కదా అందరం. అదే అదే. సో అది కూడా డిపెండింగ్ ఆన్ ఫ్యాక్టర్ అండి, హీరో బట్టి. సో మేబీ అప్పుడప్పుడు హీరోయిన్ కున్న క్రేజ్ బట్టి, సో డైరెక్టర్ కున్న క్రేజ్ బట్టి, సో ఆ లిరిసిస్ట్ కున్న క్రేజ్ బట్టి, ఆ సింగర్ కున్న క్రేజ్ బట్టి. సో అదే మనం చెక్ చేయలేము ఏ సాంగ్ హిట్ అయితే ఎవరు చెప్పలేమండి అంతే. అది రిలీజ్ అయినాకనే తెలుస్తుంది అంతే. వర్క్ చేసేటప్పుడు మాత్రం అందరూ 100% చేస్తారు. బాగా వస్తుంది, బాగుంది, హిట్ అవుతుంది అనే ఇది తోటే చేస్తారు అందరూ. బట్ అదే ఎండ్ ఆఫ్ ది డే జనాలు కదా, ఆడియన్స్ వాళ్ళు జడ్జ్ చేస్తారు కాబట్టి. సో అది ప్రాపర్ గా మేమైతే ఇప్పుడు కరెక్ట్ చెప్పలేము ముందే రిలీజ్ ముందు. ఓకే. సో ఇప్పుడు లిరిసిస్ట్ కానీ ఇప్పుడు 'గోదావరి గట్టు పైన' మూవీకి చూసుకున్నట్లయితే సాంగ్ చేసిన తర్వాత లిరిక్స్ రాసారా? లిరిక్స్ రాసిన తర్వాత కంపోజ్ చేశారా? అసలు మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? అండి నాకంటే ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాపించడం బెటర్ అనిపిస్తుంది. అవునా? సో ఓకే. సో ఇందులో వచ్చి ఒక 3 సాంగ్స్ దినేష్ కక్కెర్లా అని ఒక లిరిసిస్ట్ రాశాడు. తను సప్తసాగరాలు దాటి మూవీలో కూడా మంచి సాంగ్స్ రాశాడు తను. ఓకే. తర్వాత ఒక 2 సాంగ్స్ రామ్ జోష్ శాస్త్రి గారు రాశారు. ఒక సాంగ్ బాలాజీ గారు రాశారు. ఇప్పుడు మీరు విన్నా అన్నారు, బంగారు బొమ్మ అనే ఒక మంచి మెలడీ సాంగ్ ఉంది కదా, బాలాజీ గారు రాశారు. బాలాజీ గారు ఎవరంటే చికిరి చికిరి రాసింది ఆయనే. సో ఆయన ఇంకొక సాంగ్ ఒక బ్రేకప్ యాంథమ్ అని చెప్పిన కదా, సో అది నా ఫ్రెండ్ అవుతాడు వెంగి అని, సో తను రాశాడు అనమాట. సో మీకు ఇలా ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ ఇస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మరి నా ఒపీనియన్. అదే ఓకే అండి. ఇదేం కాంట్రవర్సీ కాదండి, మీరు భయపడకండి. అదే స్టాండర్డ్ లాస్ట్ నా ఒపీనియన్ అండి. అది స్టాండర్డ్ గా చెప్తున్నా. ఏం పర్లేదండి. కాకపోతే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే మీ ఒపీనియన్ చెప్పారు, లిరిసిస్ట్ నుంచి ఎలా ఉంటుంది మాకు ఈ లిరిక్ ఈ సందర్భం ఇది కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందండి అని చెప్పి మీకు ఇస్తారు కదా, అలా ట్యూన్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మనం కరెక్ట్ ఒక బార్ టు బార్ రాసి ఇక్కడే కూర్చోవాలి, ఇందులో దాటి ఒక అక్షరం కూడా రావడానికి అని అన్నది లేదు. అప్పుడప్పుడు ఒక బెటర్మెంట్, ఒక చిన్న ఇంకొక అక్షరం వస్తే బాగుంటది, ఈ పదం మంచి ఇంకా బ్యూటిఫుల్ పదం ఒకటి వస్తుంది అన్నప్పుడు సో అడ్జస్ట్మెంట్స్ అవి అవుతా ఉంటాయి. సో అది ప్రాబ్లం. ఏదన్నా సాంగ్ బెటర్ గా రావడానికే కదా. సో అట్లా. మీరేమన్నా సాంగ్స్ పాడారా? నేను ఇందులో పాడలేదండి. పాడలేదు. ఎందులో అన్నా పాడారా? లేదండి నేను పాడలేదు.
రఫ్ ట్రాక్ పాడతా నేను అంతే. సో మ్మ్. ఇప్పుడు సింగర్స్ అంటే వాళ్ళు ట్రైన్ అయిన ఉంది కదా, సో ఓకే. నా జాబ్ ఇది వాళ్ళ జాబ్ అది కాబట్టి ఎప్పుడు నాకంటే ట్రై better గా చేయలేదు అంటే పాడతారని. కంపోజ్ చేసే వాళ్ళు వీళ్ళు అంత అనిపించట్లేదు నేను ట్రై చేస్తాను లేదు అని అట్లా లేదు. అలా ఏం లేదా ఆ, అండ్ నాకంటే better గా పాడతారు అందరూ, చాలా బాగా పాడతారు. అవును ఇప్పుడు చాలా మంచి 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 సింగర్స్ సింగర్స్ వచ్చారు. ఉన్నారు. మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు? సింగర్ సింగర్ కార్తిక్ అండి. ఓకే. కార్తిక్ సింగర్ ఆయన చాలా ఇష్టం నాకు. లేడీస్ లో అయితే చిత్ర గారు. చిత్ర గారి సాంగ్ ఉంది కదా. ఓకే. చిత్ర గారు సాంగ్ ఎలా పాడారు, ఎలా ఒప్పించారు అండ్ ఎలా జరిగింది కాంబినేషన్? యా అది అదొక ఇప్పుడు ఆ మూవీలో ఒక మంచి సిచ్యువేషన్ అది. సో హీరో హీరోయిన్ ఒకరినొకరు ఇష్టపడతారు, లవ్ కాదు, ఒకళ్ళు ఇష్టపడడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్ కి ఒక సాంగ్ ట్రై చేసినప్పుడు రెగ్యులర్ గా ఉంటే ఏముంటుంది, ఇప్పుడు ఇష్టపడే సాంగ్స్ చాలా ఉన్నాయి కదా, అవును. మనం ఒక డిఫరెంట్ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు అని సుభాష్ గారు మేము అనుకునేది. ఒకసారి ఒక పాత పాటలు ఎంత అందంగా ఉంటాయి, స్లోగా ఒక పాత బీట్ మీద ఒక పాత కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్, ఒక రెట్రో కైండ్ సాంగ్ ఎప్పుడన్నా చేద్దామని అనుకున్నాం. సో నేను అది గుర్తొచ్చి ఈ సిచ్యువేషన్ కి అట్లాంటి సాంగ్ ఉంటే బాగుంటది కదా అని నేను అంటే రఫ్ గా డెమో చేసి పంపించినప్పుడు అరే భలే ఉంది, ఇట్లా మనం డిఫరెంట్గా ఉంది అప్రోచ్, సో ఇట్లా వెళ్దాం అనుకున్నాం. సో సాంగ్ కంప్లీట్ అయినాక సో రెట్రో సాంగ్ అన్నప్పుడు ఆ సింగర్స్ వాళ్ళు పాత వాళ్ళు అక్కడే పాడితేనే ఆ వాల్యూ యాడ్ అవుతుంది కదా. ఓకే. రెట్రో అన్నారని రెట్రోకి వెళ్ళి సో తెచ్చుకున్నారు అని సో అంటారా? అట్లానే సో చిత్ర గారు పాడితే బాగుంటుంది అన్నప్పుడు సో టీం అందరూ ఎక్సైట్ అయింది. అంటే చిత్ర గారు అంటే అందరికి ఇష్టమే కదా. అవునవును. సో చిత్ర గారు పాడితే బాగుంటుంది అనుకుని సో అది డ్యూయట్ సాంగ్ యాక్చువల్లీ అది. చిత్ర గారు ఎస్పి చరణ్ ఆయన పాడారు. ఓకే. సో ఇద్దరికి బాగా నచ్చిన సాంగ్, వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసినప్పుడు సాంగ్ పాడేప్పుడు కూడా. ఓకే. So, yeah. సో చాలా ఎంత టైం తీసుకున్నారు ఆ సాంగ్ రావడానికి? ఓవరాల్ గా నేను చేయడానికి ఒక 2-3 డేస్ పట్టిందండి ఆ సాంగ్, అంటే కీబోర్డ్ వర్షన్ అది అవ్వడానికి. ఫైనల్ ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది, ఎందుకంటే రికార్డింగ్ అవన్నీ లైవ్స్ అన్ని యాడ్ చేసి సో ఫుల్ హెవీ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది ఆ సాంగ్. సో బీజమ్స్ అన్ని మీరు వింటే సో దానికి చాలా టైం పట్టింది ప్రాసెస్. ఓకే. ఓకే. అండ్ మేము బేసిక్గా ఏమన్నా బీటీఎస్ వీడియోస్ కానీ అవి చూస్తూ ఉంటాం కదా. నాకు ఎప్పుడు ఒక డౌట్, ఆడియన్స్ కూడా ఉండే ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు మ్యూజిక్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత సింగర్ వచ్చి రికార్డ్ చేస్తారు సాంగ్, Correct. దాన్ని దీనికి సింక్ చేస్తారా, లేకపోతే సింగర్ ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత దీన్ని వెళ్ళి అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని సింక్ చేస్తారా, ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్? లిరికల్ వీడియోలో వచ్చి ఫైనల్ వాయిస్ ఉంటుంది. సో అంతే కదా, లిరికల్ వీడియోలో ఫైనల్ రికార్డెడ్ అవును. మిక్స్డ్ మాస్టర్డ్ ఫైల్ ఉంటుంది. బీటీఎస్ లో అది డిపెండ్స్ అండి, కొందరికి రికార్డింగ్ చేసేటప్పుడు వాయిస్ పెట్టడం ఓకే, కొందరికి అట్లా నచ్చదు. సో కొంతమంది ఇవ్వట్లేదు యాక్చువల్లీ, బీటీఎస్ చేద్దామంటే కూడా వదిలేండి అంటున్నారు. సో అట్లా ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ సపోజ్ బెటర్మెంట్ కోసం ఇంకొక సెకండ్ టేక్ పాడారు అనుకోండి, సో జనాలకి మనకి ఎట్లుంటే చూసే వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లోనే మొత్తం వచ్చేస్తుంది సాంగ్ అనేది, అందరు కూర్చొని వాయిస్ అయిపోతుంది అనుకుంటారు. సో మేబీ అంటే ఇన్ని రీటేక్స్ ఎందుకు, సో అట్లా మేబీ అట్లా అనుకుంటారని కూడా అదొక మేబీ వాళ్ళ ఫీలింగ్ అయ్యొచ్చు. ఓకే. ఓకే. బట్ ఏది సింక్ చేస్తారు? సింగర్ కి మ్యూజిక్ సింక్ చేస్తారా, మ్యూజిక్ కి సింగర్ ని సింక్ చేస్తారా? మ్యూజిక్ కి సింగర్ సింగ్ చేస్తారండి. ఓకే. ఓకే. అదే కానీ ఈ మధ్య అన్ని ప్లానెట్ బీటీఎస్ జరుగుతున్నాయి కదా, ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్ బీటీఎస్ కదండి కదా. ఇప్పుడు అంటే రికార్డింగ్ ప్రాసెస్ అయ్యే ప్రాసెస్ లో చాలా మంది ఇప్పుడు కెమెరా పెడితే ఇప్పుడు కాన్షియస్ అవుతారు. అవును. సో అది ఇబ్బంది. సో చాలా మంది సింగర్స్ అదే అంటారు, ఫస్ట్ రికార్డింగ్ అయిన తర్వాత మనం షూట్ అవును. చేసుకుందాము, పాడేప్పుడు ఇవన్నీ వద్దు, ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉండలేమో డివియేషన్. సో చాలా మందికి సో అట్లా అది ఇబ్బంది కదా. నైస్. అమ్మయ్య, నా క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇది నా ఫీలింగ్. ఈ ఇంటర్వ్యూ పేరు ఇది నా ఫీలింగ్, ఇది నా ఫీలింగ్, గోదావరి గట్టుపైన ఫీలింగ్. యా అండి. నైస్ నైస్. అండ్ మోర్ ఓవర్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు వంశీకృష్ణ నుంచి ఇలా నాగవంశీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? యా అండి, అయితే నా ఫుల్ నేమ్ వచ్చి సీతాల నాగ వంశీకృష్ణ, పెద్ద పేరు. ఓకే. ఫేస్బుక్ అప్పుడే కొత్తగా వచ్చినప్పుడు పెక్యులర్ గా ఉండాలి ఏదన్నా అని ఎట్లా అని అప్పుడు వంశీకృష్ణ కీస్ అని పెట్టుకున్న పేరు. ఓకే. వంశీకృష్ణ కీస్ అని ఉండేది నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లో, అదే పేరు అవునవును, వంశీకృష్ణ కీస్ చూసాను. అని ఉంటుంది. ఒకసారి ఎవరో ఈ కీస్ ఏంద్రా సౌండ్ బాగాలేదని అట్లా అన్నప్పుడు కరెక్ట్ కదా అంటే బిజీ రైటర్ అయినాక ఇంకేదన్నా
సో అంటే యాక్చువల్గా నేమే చేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ మా ఫాదర్ చెప్పింది ఎందుకు నాగవంశీ అని అంత మంచి పేరు ఉన్నది కదా, నాగవంశీ కృష్ణ అని పెట్టుకో అన్నారు. నేనన్నా నాగవంశీ కృష్ణ అంటే మరీ కొంచెం పెద్దగా అయిపోతుంది డాడీ, నాగవంశీ అని పెట్టుకుంటే ఓకే అన్నారు. ఓకే, ఎప్పటి నుంచి చేంజ్ చేశారు సో నాగవంశీ ఈ అని? మూవీ నుంచే ఈ మూవీ నుంచి నాగవంశీ, స్క్రీన్ నేమ్ వంశీ నాగవంశీ. కృష్ణ. అయితే ఇప్పటి వరకు వంశీ కృష్ణగా తెలుసు, ఇక నుంచి నాగవంశీగా కరెక్ట్. తెలియబోతున్నారు. ఎస్. అండ్ ఏదన్నా సజెషన్ కావాలి అన్న ఈ మ్యూజిక్ కంపోజిషన్ కి సంబంధించి ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతారు? ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళని అడుగుతారా, బయట వాళ్ళని అడుగుతారా, ఎట్లా? ఎవరి సజెషన్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు మీరు? నేనంటే పర్టికులర్ గా అడగనండి. నేను జనరల్ గా మ్యూజిక్ ఏదైనా మేము కంపోజ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కి పంపిస్తా ఉంటాం. ఇంతకుముందు చెప్పిన అరుణ్ అని ఉన్నాడు, మా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, శాండీ అని, వినోద్ అని, ఇంకా మా తమ్ముడు ఉన్నాడు శివకృష్ణ, తను కంపోజింగ్ అసిస్టెంట్ నాకు. ఓకే. సో తను వింటారు, వాళ్ళు విని చెప్తారు వాళ్ళు మేబీ ఇంకొంచెం టెంపో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది, లేదా ఇంకొంచెం స్లో డౌన్ చేస్తే బాగుంటుంది, రష్ అవుతున్నది అని. ఎట్లాగో డైరెక్టర్ పంపిస్తే మేబీ అంటే పదాలు పాడేటప్పుడు మేబీ రష్ అవుతుందా, లేకపోతే మరీ డ్రాగ్ అవుతుందా, సో ఇట్లాంటివన్నీ ఉంటాయండి. కూర్చొని డిస్కస్ చేసుకుంటారు వాళ్ళతో. ఓకే. అంటే ఇండస్ట్రీలో బేసిక్ గా ఎక్కువ క్లోజ్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా ఎవరైనా ఉన్నారా మీకు? అదే నేను ఇందాక చెప్పినట్టు నాకు అరుణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో ఇద్దరం వరంగల్ నుంచి వచ్చాం, సో ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం యాక్చువల్లీ జర్నీ, మ్యూజిక్ జర్నీ. ఓకే, ఓకే, నైస్, నైస్. సో ఓవరాల్ గా ఇప్పుడు గోదావరి గట్టు పైన రాబోతుంది, ఆడియన్స్ మా అందరికి మీ మ్యూజిక్ తో ఒక చల్లని గాలి ఎలా అయితే మాకు తాకుతుందో మీ మ్యూజిక్ అలానే తాకింది. సో ఇంకా ఏమన్నా మిగిలింది, ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అంటే ఏం చెప్తారు? యా, గోదావరి గట్టు పైన మూవీ అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరు కలిసి చూడొచ్చు. సో ఎక్కడ ఏ వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ ఫిల్మ్. సో అందరూ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటుంది ఇందులో, ఎమోషన్స్ ఉన్నాయి, మంచి లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. మీకు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఒక చిన్న ఫన్ ఇన్సర్ట్ చేసింది సుభాష్ గారు. సో అది ఏంటంటే ఓవరాల్ మీకు మూవీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ మూవీ అందరూ తప్పకుండా చూడాలి. సో May 8th రిలీజ్ అవుతుంది. యా, తప్పకుండా చూస్తాము. ఎండాకాలంలో చక్కని చల్లని పైరు గాలి కావాలి మాకు కూడా. సో డెఫినెట్ గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకేమన్నా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఎప్పటికైనా ఇలాంటి ఒక సినిమా, ఎప్పటికైనా ఇలాంటి ఒక కంపోజిషన్ నేను చేయాలి అన్నది ఏమన్నా ఉందా? అండి అదే నేను ఫస్ట్ లో చెప్పినట్టు మాతు చేసేలా మనకు సాంగ్ చెప్పాను కదా. సో అట్లాంటి మేబీ అట్లాంటిది ఒక మంచి ప్యాట్రియాటిక్ సాంగ్ చేయాలనేది డ్రీమ్. ఓకే, ఓకే. దానిపైన వర్క్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి మూవీస్. ఓకే. నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అండి? అంటే డిస్కషన్స్ లో ఉన్నాయి. సో చూడాలి, మేబీ మూవీ రిలీజ్ తర్వాత బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి కదా. ఓకే, ఓకే. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? పెద్ద మూవీ, మంచి పేరు అలా కావాలా, క్లాసిక్ గా ఉండాలి, నా కంపోజిషన్ హైలైట్ అవ్వాలి, చిన్న సినిమా అయినా పర్లేదు, ఈ రెండిట్లో ఏది మీకు ఇష్టం? అండి నేను ఇందాక చెప్పినట్టు నాకు మూవీకి మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అయి ఉండాలి. సో ఎట్లా చెప్పొచ్చు అంటే మ్యూజికల్ మూవీస్ చేయడమే ఇష్టం నాకు. సుభాష్ గారు కూడా చెప్తా ఉంటారు ప్రమోషన్ లో, చాలా ప్లేసులు చెప్పింటారు ఇది మ్యూజికల్ మూవీ అని చెప్తారు. సో మా ఇద్దరు ఈ కాంబినేషన్ లో డెఫినెట్ గా అది మ్యూజికల్ మూవీ అయి ఉంటది. సో అట్లాంటి అంటే మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉన్న మూవీస్ కి వర్క్ చేయాలని ఇష్టం అండి నాకు. ఓకే, నైస్, నైస్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ కి తగ్గట్టు ఒక మ్యూజిక్ వచ్చేస్తూ ఉంటుంది. మేము కూడా చూస్తూనే ఉంటాం, ఈ ప్లేస్ గురించి చెప్తున్నారంటే ఈ మ్యూజిక్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అలాగా నేను ఒక్కొక్క పేరు చెప్తాను. సో అక్కడ వాడే ఇన్స్ట్రుమెంట్ కానీ ఆ సౌండ్ కానీ మీరు చెప్పండి, దాని గురించి చిన్న గిగ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, చూద్దాం, మన సౌత్ ని కవర్ చేద్దాం. ఓకేనా? సౌత్ ఓకే కదా? ఓకేనా. సో ఫస్ట్ ప్లేసెస్ విల్ గో బై ప్లేసెస్. చెన్నై మంచి వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ప్లస్ నేను చెప్పాను కదా నాదస్వరం, గుళ్ళు ఎక్కువ కదా అక్కడ, కోవిల అంటారు కదా, సో కోవిల్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, సో చెన్నైకి నాదస్వరం ఇచ్చేసారు, మళ్ళీ దీన్ని వేరే ప్లేస్ కి యూస్ చేయడానికి లేదు. ఓకేనా. అండ్ కేరళ చండాస్ అంటారు ఆ ఇన్స్ట్రుమెంట్. చండాస్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు? ఏదైనా సాంగ్ రిఫరెన్స్ ఇవ్వండి, మేము గుర్తెచ్చుకుంటాం. ఓకే, మూవీలో యూజ్ చేసింది అయితే నిన్న లేని వింతలే విన్నారా? నిన్న లేని వింతలే తారరే
180. ఒక బీట్ వస్తుంది. Yes, సో అవి yes. చెండాస్ అనమాట. సో Okay. పర్టికులర్ గా కేరళ స్టేట్ ఇన్స్ట్రుమెంట్ అది. Okay, సో అక్కడ okay. ఎక్కువ అయ్యప్ప సాంగ్స్ అవి ఉంటాయి కదా, అవును. సో అందులో వాడుతూ ఉంటారు. ఓకే. చెండాస్ అనేది ఒక డ్రమ్ కైండ్ ఆఫ్ అవును, ఇన్స్ట్రుమెంట్. అవును. సో అది నైస్. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అవును. నాకు. ఆ సాంగ్ లో చాలా డిఫరెంట్ గా యూజ్ చేసింది ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ మ్మ్. పర్టికులర్ రిథమ్ ఇన్స్ట్రుమెంట్. మీరు చెప్పే వరకు నాకు తెలియదు, బట్ థ్యాంక్స్ అండి. సో కర్ణాటక. కర్ణాటక, బెంగళూరు. కర్ణాటక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఎట్లా చెప్పాలి, మేబీ కర్ణాటక సంగీతం. ఒక పేరు ఉంది కదా కర్ణాటక. ఇదేంటి తప్పించుకునే ఆన్సర్ లాగా ఉంది. కర్ణాటక ఇట్లా పేర్లోనే ఉంది కాబట్టి కర్ణాటక సంగీతం. కర్ణాటక మ్యూజిక్ అనేస్తారా? కర్ణాటక మ్యూజిక్ కరెక్ట్. Nice. ఈ మధ్య ఒకటి ఫేమస్ అయింది కదా, తులసి. విన్నారా? ఏదండి? తులసి అని Okay. వస్తుంది ఆ సాంగ్. తులసి నా 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 అని వస్తుంది. Maybe నేను అంటే, పాడితే, నేను సింగర్ కాదండి, అట్లా కాదు. క్షమించండి. మేబీ అంటే వినుండండి నేను. వినరా? ఎందుకంటే ఓకే. ఒక 4 to 5 months నుంచి ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్, ఈ సాంగ్స్ మిక్సింగ్ ఈ అవును. పనిలోనే ఉన్నాము. సో ఏం మేబీ పర్లేదు. వినుండను. ఓకే. Hmm. తెలంగాణ. తెలంగాణ, ఆహా మర్ఫా. తీన్ మార్ బ్యాండ్. తీన్మార్. ఓకే. ఆంధ్ర. ఆంధ్ర. Hmm. అచ్చా ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు కదా Hmm. మీరు, మేబీ ఫ్లూట్ అనొచ్చేమో. ఫ్లూటేనా? ఫ్లూట్. ఓకే. సో ఆ ఆంధ్రాకి గోదావరి ఆ బ్రీజ్ సౌండ్ అలా వేణుగానంతో కరెక్ట్. అలా అయిపోతూ ఉంటుంది. ఓకే. ఇది కొంచెం నా ఒపీనియన్, మళ్ళీ చెప్తా. నా ఒపీనియన్. ఎందుకంటే తిట్టుకోవద్దు ఎవరన్నా, ఈడేది ఇట్లా అంటారు. చచ్చలేదండి. కాదు, కొంచెం టచ్ చేయొచ్చా? కొంచెం స్టేట్స్ ని తాకుతూ ఉన్నవి. నాకు అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. లేదా? లేదు. ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అండి. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.